హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. టుడే నేను చేయబోయే రెసిపీ ఎగ్స్తో కొంచెం డిఫరెంట్గా కర్రీ చేయబోతున్నానండి. దానికోసం నేను ముందుగా ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా దంచిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కరివేపాకు, ఒక 2 టమాటాస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతూ ఉండాలి. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కరివేపాకు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను టమాటా పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఈ టమాటా పీసెస్ అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడే కారం వేసాం కనుక మరి కొంతసేపు ఫ్రై అయితే బాగుంటుంది. టమాటా పీసెస్ కూడా ఫ్రై అయిపోయింది. చూడండి, సైడ్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నాను. పులుపు ఇష్టంగా తినేవాళ్ళు చింతపండు పుల్ల కూడా వేసుకోవచ్చండి. ఒకసారి ఇలా కలుపుకొని ఈ వాటర్ అనేది బాగా మరగాలి. కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాం. ఇదిగోండి, పులుసు అనేది మరుగుతుంది. ఇలా బాగా మరగాలి. ఇప్పుడు ఈ పులుసులోకి ఎగ్స్ని కొట్టి వేస్తానండి. ఎగ్స్ అనేవి ఇలా కొట్టి మెల్లగా వేసుకోవాలండి. ఇలా ఎగ్స్ వేసేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేకపోతే చెదిరిపోతాయి ఎగ్స్ అనేవి. కొంచెం డిస్టెన్స్లో వేసుకోవాలి.
ఈ ఎగ్స్ అన్ని వేసుకున్నాం కదండి, ఇవి వెంటనే కదపకుండా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత లైట్గా టర్న్ చేసుకుంటూ ఉంటే నీట్గా వస్తాయి. ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. చూడండి మరుగుతుంది కదా, ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకొంచెం గట్టి పడితే అప్పుడు టర్న్ చేసుకోవాలి ఎగ్స్ని. ఒకసారి చూద్దామండి. ఈ విధంగా పైకి అనేది వస్తుంది, మనకు తెలుస్తుందండి చూసుకునేటప్పుడు. ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి వీటిని. రెండో వైపు కూడా కుక్ అవ్వాలి నీట్గా. ఇదిగోండి, విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇలానే కుక్ అవ్వాలి. ఇంకొంతసేపు మరగనివ్వాలండి. గుడ్లు వేసిన తర్వాత ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి, ఎందుకంటే గుడ్లు చెదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వడం వల్ల ఆమ్లెట్ అనేది మీకు నీట్గా వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని చెక్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇదిగోండి, పులుసు అనేది బాగా దగ్గర పడింది. సెకండ్ వైపు కూడా బాగా కుక్ అయ్యాయి, కింద వైపు కూడా. ఒకసారి కిందన కూడా ఎలా కుక్ అయిందో చూద్దాం. కింద కూడా నీట్గానే అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకునే వాళ్ళు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గరగా ఉండి గ్రేవీలా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.